శ్రీ గురుభ్యో నమః. శ్రీరామకృష్ణ పరమహంస గారు మనలో మార్పును తీసుకువచ్చే ఎంతో గొప్ప విషయాన్ని చిన్ని కథల ద్వారా ప్రసాదించారు. ఈ కథలను విని అర్థము చేసుకోవటం ద్వారా ఆ విషయమేమిటో మనకు సులభంగా బోధపడుతుంది. అటువంటి ఒక కథను ఈరోజు చెప్పుకుందాం. ఒక గుడి దగ్గర ఒక సన్యాసి నివసిస్తున్నాడు. ఎదురుగా ఒక వేశ్య ఇల్లు ఉంది. వీటిలో చాలామంది రోజు ఆమె ఇంటికి వచ్చిపోవడం చూచి సన్యాసి ఒకరోజు ఆమెను పిలిచి, నీవు మహాపాపివి, రాత్రింబగళ్ళు పాపం చేస్తూనే ఉన్నావు, నీకు ఎటువంటి ఘోరమైన దుర్దశ కలుగుతుందో కదా అని చీవాట్లు పెట్టాడు. పాపం ఆ వేశ్య తను చేసే పనులను తలచుకొని చాలా దిగులుపడి తన పాపాలను క్షమించమని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ మనఃపూర్వకంగా పశ్చాత్తాపపడింది. అయినా వ్యభిచారం ఆమె వృత్తి, వంశాచారం. అందుచేత జీవనోపాధికై మరో వృత్తి చేయడానికి వీలు లేక తన శరీరాన్ని అమ్ముకుంటున్నప్పుడల్లా తనను తాను నిందించుకుంటూ చాలా పశ్చాత్తాప హృదయంతో క్షమించమని భగవంతుణ్ణి ప్రార్థిస్తూనే ఉంది. ఆ సన్యాసి తాను వేశ్యకు చేసిన హితోపదేశం వ్యర్థమైందని తనలో తాను, సరే ఇక ఈమె ఇంటికి ఎంతమంది విటులు వస్తుంటారో చూస్తాను అనుకున్నాడు. తన దగ్గర కొన్ని రాళ్ళు పెట్టుకొని ఆమె ఇంటికి విటుడు వచ్చినప్పుడల్లా ఒక చిన్న రాయిని తీసి ఒక చోట పడవేయసాగాడు. రాను రాను ఆ రాళ్ల కుప్ప పెద్ద గుట్టగా పెరిగిపోయింది. ఒకరోజు ఆయన ఆ గుట్టను వేశ్యకు చూపిస్తూ, చూచావా, ఇది నీవు చేసిన పాపాల రాశి. పాపం చెయ్యవద్దని నిన్ను మందలించాను, నీవు వినలేదు. అప్పటి నుండి నీవు మానకుండా వ్యభిచారం చేసినప్పుడల్లా ఒక రాయి తీసి ఇక్కడ వేశాను. ఆ రాళ్లతో ఏర్పడిన నీ పాపాల రాశి ఇది. దీనివల్ల నీకు ఎటువంటి దుర్గతి వస్తుందో తెలుసా అని హెచ్చరించాడు. పాపం ఆ నిర్భాగ్యురాలు తన పాపాల రాశిని చూచి గజగజ వణికిపోతూ తన అసక్తతను గురించి భగవంతునితో, భగవంతుడా, ఈ ఘోర పాపం నుండి నన్ను రక్షించవా అని అంతరంగంలో క్షోభిస్తూ మొరపెట్టుకుంది. ఆమె ప్రార్థన భగవంతుడు విన్నాడు. ఆ రోజే మృత్యుదేవత ఆమె ఇంట్లో ప్రవేశించి ఆమెను ఈ ప్రపంచం నుండి విడిపించింది. అనుకోని విధంగా విధివశాత్తు సన్యాసి కూడా అదే సమయంలో మరణించాడు. యమదూతలు వచ్చి సన్యాసి జీవాత్మను పాశాలతో బంధించి యమలోకానికి తీసుకుపోయారు. విష్ణుదూతలు వచ్చి పశ్చాత్తాపపడ్డ వేశ్య జీవాత్మను వైకుంఠానికి తీసుకువెళ్ళారు. ఆ వేశ్య అదృష్టాన్ని చూచి సన్యాసి కోపంతో, ఇదే కాబోలు భగవంతుని న్యాయం, జీవితమంతా నేను కఠిన నిష్ఠతో గడిపాను, నన్ను నరకానికి ఈడ్చుకుపోతున్నారు, యావజ్జీవం మహాపాతకాలు చేసిన ఆ వ్యభిచారిణి వైకుంఠానికి పోతున్నది అని అరిచాడు. ఈ మాటలు విన్న విష్ణుదూతలు ఇలా చెప్పారు, ఓయి, విధాత నిర్ణయం ఎప్పుడూ న్యాయంగానే ఉంటుంది. సంకల్పానికి తగినట్లే ఫలితం వస్తుంది. పేరు ప్రతిష్టల కోసం నీ జీవితమంతా బాహ్యాడంబరాలతోనూ అహంభావంతోనూ జీవించావు. నీవెప్పుడూ మనఃపూర్వకంగా భగవంతుడు కావాలని పరితపించిన పాపాన పోలేదు. తన శరీరంతో పాపం చేసిన ఆ వేశ్య రాత్రింబగళ్ళు పశ్చాత్తప్త హృదయంతో భగవంతుణ్ణి ప్రార్థించింది. అదిగో చూడు, లోకంలో నీ శరీరానికి ఎటువంటి గతి కలుగుతున్నదో, ఆమె శరీరానికి ఎటువంటి స్థితి పట్టిందో. శరీరంతో నువ్వు ఎప్పుడూ పాపం చెయ్యలేదు. అందుకే నీ శరీరాన్ని పూలమాలలతో అలంకరించి మేళతాళాలతో ఊరేగిస్తూ పుణ్యనదిలో వేయబోతున్నారు. కానీ ఆ వేశ్య శరీరం పాపాల పుట్ట కాబట్టి దానిని కాకులు, గ్రద్దలు చీల్చి తింటున్నాయి. ఆమె హృదయం పవిత్రమైనది కాబట్టి పుణ్యలోకానికి పోతున్నది. ఇక నీ హృదయమేమో ఆమె పాపాలను గురించే రాత్రింబగళ్ళు మననం చేస్తుండడం వల్ల అపవిత్రమైపోయింది. అందుకే పాపాత్ములు ఉండే నరకానికి నిన్ను తీసుకుపోతున్నాము. నిజంగా వ్యభిచరించింది నువ్వే కానీ
ఆ వేశ్య కాదు అని ఇక్కడ మనకి చెప్తున్నారండి. ఇక్కడ ఒక్క విషయము మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ కథలో చెప్పినట్లుగా వ్యభిచారి ఆవిడ అదిగో విష్ణుదూతలు తీసుకెళ్తున్నారు ఆవిడ్ని అని అంటే అర్థం వ్యభిచారము చెయ్యవచ్చు అని కాదండి ఇక్కడ అర్థం. ఆవిడ తప్పక చేసింది పొట్టకోటి కోసం చేసింది, కానీ హృదయం పవిత్రంగానే ఉంచుకుంది. కనుక శరీరంతో తప్పు చేసినప్పటికీ కూడా హృదయము మనస్సు పవిత్రంగా ఉంచుకుంది కాబట్టి ఆవిడ అదిగో ఆవిడకి ఉత్తమ గతి లభించింది. కానీ మనము ఏదో పేరుకి భక్తుల్లాగానో లేకపోతే పేరుకి ఏదో నిష్ఠా పూజ ఇవన్నీ చేస్తూ ఆ మనస్సులో చెడు ఆలోచనలు లేదా హృదయంలో చెడు ఆలోచనలు ఇట్లా చేసుకుంటూ పోతే కనుక మనకి ఉత్తమ గతి లభించదయ్యా అని ఈ కథ యొక్క అర్థం అండి. కనుక మనం శరీరంతో మంచి పనే చేయాలి, మనస్సుతో హృదయంతో అన్నింటితో బుద్ధితో అన్నింటితో మనము మంచి పనులు చేస్తూ పవిత్రంగా ఉండాలండి. మనోవాక్కాయ కర్మలు అంటారు. మనస వాచ కర్మణ అన్నింటా కూడా మనము పవిత్రంగా ఉండాలి అని తెలియచేస్తున్నారండి. స్వస్తి. వాసుదేవ.